ఓం శ్రీ కల్కి అగస్తీసాయ నమో నమః. 90వ దినము. 108 దినముల ఆత్మగాయత్రి సాధన చేసే శిష్యులకు, 48 దినముల ఆత్మగాయత్రి నోమును చేయుచున్న ప్రియమైన శిష్యులకు శ్రీ పులస్త్య మహర్షి అనుగ్రహ భాషణం. ఓం శ్రీ పులస్త్య మహర్షియే నమో నమః. పూర్ణత్వం చెందిన పులస్త్య మహర్షి ప్రేమపూర్వక ఆశీస్సులు. శ్రీచక్ర ధ్యాన సాధన శ్రద్ధతో చేసేవారికి నా ఆశీస్సులు లభించుగాక. ఒక మహర్షి తాను చేపట్టే పనికి అనుగుణంగా విభిన్న తత్వములను కూడా అవలంబిస్తూ ఉంటాడు. యుగకాలములకు తగినట్లుగా పనులు చేయుటయే మహర్షుల కర్తవ్యం. ఈ విధమైన పనులను చేయాలి అంటూ ఈశ్వరుడు ఆజ్ఞాపించేందుకు మునిపే పరిస్థితులను తెలుసుకొని మేము పని చేస్తాము. ఎటువంటి పని అయినా, ఏ ప్రదేశంలో అయినా కాల పరిస్థితులకు అనుగుణంగా పనిని చేపట్టి దానిని జరిపించుటయే మహర్షుల స్థితిగా ఉంటుంది. ఈ సమయంలో కూడా యుగమార్పు జరుగుతున్నందున మానవ ఆత్మలను రక్షించుటకై ప్రయత్నించి పనులను చేస్తున్నాము. దైవములకు మహర్షులకు ఒక తేడా ఉంటుంది. దైవములతో సంబంధం ఏర్పరచుకోవాలి అంటే లోతుగా ధ్యానం చేసి తపస్సును చేయవలసి ఉంటుంది. మహర్షులమైన మేమైతే ఎవరికీ తెలియకుండానే సంబంధం ఏర్పరచుకొని మానవ ఆత్మలకు ఇంకా ఇతర ఆత్మలకు మా శక్తులను కురిపిస్తూ సహాయపడుతూ ఉంటాము. ఏ ప్రదేశంలో ఎవరికి సహాయం అవసరం అవుతూ ఉంటుందో దానిని భావనతో గ్రహించి వారికి సహాయపడుటకు ప్రయత్నిస్తూ ఉంటాము. మానవులు ప్రతిరోజు తమలో కలియుచున్న అనేక ఋషుల శక్తులను సులభంగా తెలుసుకోలేరు. అయినప్పటికీ ఆత్మకు ప్రాణానికి కావలసిన శక్తులను సూర్యుని కాంతితో కలిపివేసి మానవులకు అందించుటయే మహర్షులమైన మా పని. ఒక లోతైన సత్యాన్ని మానవులకు తెలియజేయుటకే పులస్త్యుడు అయిన నేను ప్రయత్నిస్తున్నాను. తినే ఆహారం ఏ విధంగా అయితే దేహమునకు ఇంధనంగా మారుతున్నదో అదే విధంగా సూర్యుని కాంతి ఆత్మకు ప్రాణానికి ఆహారమగుతున్నది. వివిధ జీవరాశులకు వివిధములైన ఆహారములు ఇంధనములుగా ఏర్పడి ఉన్నవి. అరణ్యములోని జంతువులు ఒకదానిని మరొకటి ఆహారంగా తీసుకుంటున్నవి. మానవులు కూడా జంతువులను తింటూ ఉన్నారు. తినే ఆహారము శక్తిగా మార్పు చెందును. ఒక మండల కాలము మానవులు తీసుకునే ఆహారము శుక్లము శోణితము అనే ప్రాణశక్తిగా మార్పు చెందుతున్నవి. తాను సంపాదించుకున్న ప్రాణశక్తిని మానవులు తమ తోటి మానవులతో పంచుకుంటున్నారు. అంతేకాక కొంత భగవంతునికి కూడా అర్పణ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దైవములందరూ మానవులలో ప్రాణశక్తి పెరుగుటకై తమ అయస్కాంత శక్తులను కురిపించి సహాయపడతారు. నాద బిందు అనబడే శక్తులే ఈ విశ్వంలో అత్యున్నతమైన ఇంధనములు. అవే అయస్కాంతము ఉష్ణము కలిసిన విద్యుదయస్కాంత శక్తులు. మహర్షులు అయిన మేము కూడా ప్రతిదినము జీవశక్తులైన నాద బిందు శక్తులు ఎచటెచ్చట తగ్గిపోయి ఉన్నవో అచట ప్రత్యక్షమై జీవశక్తులు ప్రసాదిస్తాము. ఎక్కడైతే నాద బిందు శక్తులు కూడి ఉన్నవో అచట ప్రకటమై శక్తులను సేకరిస్తాము. దైవములను స్తుతించి వారితో లైట్ ఫైబర్ కనెక్షన్ ఏర్పరచుకున్నప్పుడు మాత్రమే దైవములు తమ శక్తులను అనుగ్రహిస్తారు. సామూహిక ప్రయోజనం కోసం పాటుపడే వారికి కూడా దైవీయ శక్తులు ప్రసాదించబడును. మహర్షులైతే తమ నాదబింద శక్తులను వాడిపోయే పైరులకు మొదలుకొని అందరికీ పంచిపెడతారు. దేవతలు తమ శక్తులను అందరికీ అనుగ్రహించినట్లుగానే ఎక్కడైతే శక్తులు అధికంగా సేకరింపబడి ఉండునో అక్కడ ప్రవేశించి ఆ శక్తులను ఆకర్షించి తీసుకొని పోతూ కూడా ఉంటారు. మానవులు సేకరించుకొని ఉన్న శక్తులను కూడా ఆకర్షించి తీసుకోగల సమర్థత కలవారు దేవతలు. అందువలననే దేవతలకై నిత్యము యాగములు సలిపి దేవతలకు ఆహుతులను సమర్పిస్తూ ఉంటారు మహర్షులు. తమ తపస్సుతో సంపాదించిన శక్తులను ఇతరులు లాగుకొని తీసుకునేందుకు ముందే మీరే ముందుకు వచ్చి అందించుట అనేది మంచిది. అసురులు కూడా ఇతరులు సంపాదించుకున్న శక్తులను నాద బిందువును అపహరించుకొని వెళ్లే సమర్థత కలిగిన వారు. అదేవిధంగా అంతరిక్ష లోకాలలోని ఆత్మలు, పాతాళ లోకములోని ఆత్మలు విభిన్నమైన పనులను చేస్తూ ఉంటారు. కావలి దైవములుగా ఉండేవారు మాత్రమే ఎవరి వద్ద నుండి శక్తులను ఆకర్షించి తీసుకోరు, తమ శక్తులను ఎవ్వరికీ ఇవ్వరు. అందుకు భిన్నంగా ఎక్కడైతే శక్తులు సేకరింపబడి నిలిచి ఉంటాయో అక్కడ నిలిచి బలంగా కాపలా కాస్తూ ఉంటారు.
ఏ ఉన్నత ఆత్మ కూడా తన విధుల నుండి తప్పించుకోదు. ఒక దైవమో, మహర్షియో, దేవతల మరియు అసురుల కార్యకలాపాలను అడ్డుకొనుట వీలు కాదు అని తెలుసుకొనండి. పులస్త్య మహర్షి అయిన నేను శ్రీచక్ర ధ్యాన సాధన చేసేవారికి ఉన్నత ప్రాణశక్తులనే అనుగ్రహించుటకు ప్రయత్నిస్తున్నాను. శ్రీ అగస్త్య మహర్షుల వారు అన్ని ఉన్నత ఆత్మల వద్ద వినయంతో అర్థించి వరమును పొంది యుగమార్పు పనిని చేస్తున్నారు. శ్రీ మహాకాళేశ్వరుడు వికసిస్తూ వస్తున్నారు. ఆదిపరాశక్తి సంక్షేపణ కూడా జరుగుతూ ఉన్నది. అక్కడే మహాశక్తుల కలయిక జరగగలదు, లేదా శక్తుల సంగమం జరగగలదు. అంతేకాక శక్తుల పెంపు, శక్తులను పదిలపరుచుట వంటివి కూడా అక్కడ జరుగును. శ్రీచక్ర ధ్యాన సాధన చేస్తున్న వారందరూ జరుగుతున్న మహా గొప్ప శక్తుల కలయికకు మూల కారణం కాగలరు. కావున 108 దినముల ఆఖరున జరగనున్న మహా గొప్ప యాగములలో ఉన్నతమైన శక్తులు ఉద్భవించగలవు అనియు, అవన్నీ ఎవరైతే శ్రీచక్ర ధ్యాన సాధన చేస్తూ ఉన్నారో వారి వద్దకు చేరి వారిలో కలియగలవు అని తెలుసుకొనండి. ఈ భూమిపై మీరు ఎచట నివసిస్తూ ఉన్నను శ్రీ మహాకాళేశ్వరుని వీరవంతమైన అయస్కాంత శక్తులు వచ్చి మిమ్మల్ని చేరగలవు. మీ ఇళ్లల్లో మీరు చేసుకునే యాగములు కూడా అత్యున్నత ఫలితములను అనుగ్రహించును. నా శక్తులు మీ శిరసులో కలిసి పనిచేయసాగును. నా పని అనేది సంక్షేపిస్తున్న ప్రాణమునకు నాదశక్తులను అందించుట ఒకటే. అటుపై విస్తరించే ఆత్మకు బిందు శక్తులను కురిపిస్తాను. అంటే ప్రాణశక్తికి నాదశక్తులను, ఆత్మకు బిందు శక్తులను ఈ నాద బిందు శక్తులలోంచి తీసి మహర్షి గారు అందిస్తాను అంటున్నారు. దేవతల సంక్షేపణయే అతి ముఖ్యమైన కార్యము. ఇప్పుడు సంక్షేపిస్తున్న మా అమ్మ ఆది మహాసరస్వతీ దేవికి అవసరమైన పనులను నేను చేసి పెడతాను. ఈ రోజు నుండి మేము సప్త ఋషులమందరము ఒకటిగా చేరి మహా గొప్ప యాగమును చేయనున్నాము. 18 దినముల పాటు సూక్ష్మ రూపంలో ఆకాశ మార్గంలో అరుణాచలేశ్వరుని క్షేత్రములో పెద్ద విశాలమైన వృత్తాకారపు యాగగుండము ఏర్పాటు చేయబడి అగ్ని జ్వలించబడును. 18 రోజులు జరిగే ఈ యాగం అన్నది మొదటి 9 దినములు సంక్షేపించే దేవతలకు, తర్వాత 9 దినములు విస్తరిస్తున్న ఆది మహాకాళేశ్వరునికి సప్త ఋషులచే నిర్వహించబడును. 18 రోజులు యాగము పూర్తి అయిన తర్వాత మహా ఆహుతి లేదా పూర్ణాహుతి అనేది సమర్పించబడును. దాని తర్వాత అక్కడే మరుసటి నాడు మానవ రూపంలో ఉండే ఋత్విక్కుల సహాయంతో నందీశ్వరుని పర్యవేక్షణలో సప్త ఋషులమైన మేము గణపతికి, అగస్త్యుల వారికి, కాలభైరవునికి, దేవతలకి అనగా స్త్రీ దేవతలకి, మహాకాళేశ్వరునికి కృతజ్ఞతాపూర్వకముగా అందరి దేహములలో కలిసిపోయి మహాయాగములను జరిపిస్తాము. ఇప్పటి నుండి కావలి దైవములైన శ్రీ కరుపన్న స్వామి, మహాకాళి, భూదేవి, వెట్రివీరన్ 4 దిశలలోనూ కావలి కాస్తారు. మహా గొప్ప శక్తుల కలయిక జరుగును కావున ఉచ్చతర నాదబిందు శక్తులు వ్యక్తమగును. ఆఖరున సంక్షేపించే చండీ మహాదేవి అత్యున్నత శక్తులను వెలికి వ్యక్తం చేయును. ఆ ఉన్నత శక్తులన్నీ ఆది దీపంలో భద్రపరచబడాలి. కావలి దైవములు ఒక్కొక్కరు తమతో 1000 మంది కావలి దైవములను కలుపుకొని పెద్ద రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తారు. సత్యయుగ బీజములుగా వికసించుటకై ఆత్మలింగముల పూజను చేసిన వారి శిరసులలో శక్తుల రూపములో కలిసి ఉన్న 108 మంది శివాంశలు మహాయాగములో పాల్గొని శక్తులు పెరుగుటకు సహాయపడతారు. అన్ని శక్తులు ఆది దీపములో పదిలపరచబడును అని తెలుసుకొనండి. ప్రేమద్వారమునకు, కరుణాద్వారమునకు మధ్యన ఏర్పరచబడే కాంతి మార్గము గుండా అందరూ ప్రయాణించి కరుణ ప్రదేశానికి కేంద్రంలో ఉదయించి కరుణ ప్రదేశానికి కేంద్రంలో లేదా కరుణ ప్రదేశం యొక్క కేంద్రంలో ఉదయించి ప్రకాశవంతంగా ప్రకాశించే ఆది మహాదీపం వైపు మీరందరూ ప్రయాణించాలి. అంటే ఈ ప్రేమ డోర్ ఏదైతే ఉందో అది కరుణా ద్వారము, ఈ 2 ద్వారాలకి మధ్యలో ఒక వెలుగు మార్గం, కాంతి మార్గం ఏర్పాటు చేస్తారట. ఆ మార్గం గుండా మనమందరము ప్రయాణించాలి. ప్రేమ వాకిలి దాటుకొని కరుణ ద్వారం వైపుకు వెళ్ళాలి. అక్కడ వెళ్ళినప్పుడు ఆ కరుణ అనే ప్రదేశం అంటే డోర్ దాటిన తర్వాత ఏమో తెలీదు. కరుణ ప్రదేశానికి కేంద్రంలో అక్కడ పుట్టి
ప్రకాశవంతంగా దేదీప్యమానంగా వెలుగుతూ ఉండే ఆది మహాదీపం. అంటే అక్కడ ఇన్‌స్టాల్ అయిపోతుంది. ఆది మహాదీపం సటిల్‌గా. అది దాని వైపుకు మనమందరం ప్రయాణించాలట. ఆది మహాదీపం వైపు. ఏదైతే కరుణ ప్రదేశం యొక్క సెంటర్‌లో పుట్టి అక్కడ ప్రకాశిస్తూ నిలిచి ఉంటుందో ఆ ఆది మహాదీపం వైపు మనము ఆ కాంతి మార్గంలో ప్రయాణించాలి. ఇక్కడ లైట్ బ్రిడ్జ్ అని చెప్పలేదు. అది వేరే. 108 చతుర్యుగ కాలమునకు సరిపడా మహా గొప్ప శక్తులు సృష్టించబడి భద్రపరచబడును. ప్రియమైన మానవాత్మలారా, ఎవరెవరు వారి వారి శిరస్సులలో శూన్యమును పెంచుకొని ఉన్నారో వారి శిరస్సులో సృష్టించబడే నాదబిందు శక్తులను పదిలపరుస్తాను. అంటే ఎవరెవరు శూన్యాన్ని పెంచుకొని ఉంటారో వారి శిరస్సుల్లో సృష్టించబడే నాదబిందు శక్తులు అంటే ఇంక బయట ఆ యాగాల్లో సృష్టించబడతాయి ఆ నాదబిందు శక్తులు. ఆ నాదబిందు శక్తులను నేను పదిలపరుస్తాను ఆ శూన్యాల్లో అంటున్నారు మహర్షి. వాటిని సరిగా స్వీకరించి ఉపయోగించుకొనుటకు కూడా నేను సహాయపడతాను. ఈ రోజు నుండి 18 దినముల వరకు అరుణాచలేశ్వరుని క్షేత్రంలో సూక్ష్మ రూపంలో సప్త ఋషులచే నిర్వహించబడు మహాయాగములు విజయవంతంగా పూర్తి కావాలి అని కోరుకొని నీటిని తీసుకొని నేలపై విడిచిపెట్టి మీరందరూ ప్రార్థన చేయండి. శ్రీ పులస్త్య మహర్షి అయిన నేను ఎల్లవేళలా శక్తుల పెంపుదలకే సహాయపడతాను. మీ శిరస్సులో కూడా ప్రాణశక్తులను పెంచి భౌతిక జీవితము వృద్ధి చెందేందుకు సహాయపడతాను. అంతరంగ జీవితము వృద్ధి చేసి ఆత్మశక్తులను కూడా పెంచుతాను. అన్నామలయ్యార్ సన్నిధిలో మహామేరువు మహాకాలము రెండూ కలిసిపోనున్న ఈ సమయంలో మహాకాలము రెండూ కలిసిపోనున్న సమయంలో రాబోయే కల్పయుగము వృద్ధి చెందాలి అనియు మహాయాగం ద్వారా సేకరించే శక్తులు వృధా కాకుండా 108 చతుర్యుగ కాలము వరకు పనిచేయాలి అనియు మీరందరూ లోతుగా ప్రార్థన చేయండి. మేరువు మహాకాలం రెండు కలిసిపోతాయట. అదేందో మనకు తెలియదు. ఈ రెండు కలిసిపోను అంటే బిందు స్థానంలో వాళ్ళందరూ సంక్షేపణ అయిపోయాక మహామేరువు టైంలో కలిసిపోతుందేమో మరి అలా అనుకోవాలి మనం. ఈ సమయంలో కల్పయుగము వృద్ధి చెందాలి అని అంటే రెండో కల్పం రాబోతోంది. అది వృద్ధి చెందాలి అనియు మహాయాగము ద్వారా సేకరించే శక్తులు వృధా కాకుండా 108 చతుర్యుగ కాలం వరకు నిలిచి పనిచేయాలి అనియు మీరందరూ లోతుగా ప్రార్థన చేయండి. 108 చతుర్యుగ కాలాల మధ్యలోనే కల్పాలు వస్తాయి. సో ఆ కల్పయుగం ఏదైతే ఉందో ఇప్పుడు స్టార్ట్ అయ్యేదాన్ని కల్పంలో లెక్కేసుకుంటే అది కూడా వృద్ధి చెందాలని ఈ మహాయాగం ఏదైతే సప్త ఋషులు సటిల్గా చేస్తారో ఆకాశ మార్గంలో ఆ ఆ ఆ యాగంలో సేకరించే శక్తులు అది కాకుండా మళ్ళా ఫిజికల్ లెవెల్‌లో చేసే యాగంలో శక్తులు అన్నీ కూడా భద్రంగా సేవ్ కావాలి అని మనమందరినీ ప్రార్థన చేయమని మహర్షి కోరుకుంటున్నారు. ఈ 18 రోజులు లోతుగా, తీవ్రంగా, మనసు చెదరనీయక, నిర్దుష్టమైన సమయంలో అందరూ ఒకటిగా చేరి శ్రీచక్ర ధ్యాన సాధన చేసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. ఈ రోజు నుండి 18 దినముల వరకు ఏకాగ్రతతో శ్రీచక్ర ధ్యాన సాధనను చేయాలి. జరుగుతున్న పనుల మహత్వమును గుర్తెరిగి ప్రవర్తించండి. భక్తితో, పవిత్రముగా, ఆనందముగా, శరణాగతితో, వీర్యవంతముగా మీరు చేయుచున్న శ్రీచక్ర ధ్యానములే ఏర్పడుతున్న మహాశక్తులను భాండాగారములో నిల్వజేసి భూమిలోను అండములోను స్థాపితము చేయుటకు సహాయపడును. భాండాగారం అంటే ఒక భాండం, ఏదైనా ఒక కుండ వంటి ఒక కలశం వంటిది. ఋషులందరూ శక్తులను కలశాల వంటి భాండాగారాల్లోనే దాస్తారు అని మనం వింటాం. సో వాటిని అక్కడక్కడ వాళ్ళు ఈ బ్రహ్మాండంలో ఈ అండములో దాచిపెడతారు అసురులకు తెలియనీయకుండా. సో అవన్నీ నిల్వ చేసి భూమిలో అండములో స్థాపితం చేయుటకు సహాయపడును. ఏవి మనము భక్తితో పవిత్రంగా ఆనందంగా శరణాగతితో కనుక మనం చేస్తే అలా చేస్తున్నాము అని అంటున్నారు మహర్షి. అలా చేసిన అందువలన ఈ శక్తులు సేవ్ చేసి దాచిపెట్టడానికి సహాయపడతాయి అని చెప్తున్నారు.
ఏర్పడే శక్తులు మీ శిరస్సులో ఉండే శూన్యంలో దాచబడును. అంటే మొట్టమొదట ఈ అక్కడ సృష్టింపబడే ఆ శక్తులు ఏవైతే ఉన్నాయో నాదబిందు శక్తులు, ఆ మహాశక్తులు శిరస్సులో ఉండే శూన్యములో దాచబడును. తరువాత ఆది మహాదీపంలో దాచబడును. మిగిలిన ఆ అతీతమైన శక్తులు అండములో అంటే మన యూనివర్స్‌లో ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో భద్రపరచబడును. అంటే అండం అంటే ఒక మన గెలాక్సీ అంటారు సైన్స్‌లో దాన్ని. సో, అక్కడ ఒక ప్రత్యేకమైన ప్రదేశములో భద్రపరచబడును. ఆ శక్తులు 108 చతుర్యుగముల కాలమునకు పంచబడును. లోతుగా పూజించేవారు సత్యాన్ని గ్రహించగలరు. గొప్ప ఫలితములను పొందగలరు. రక్షా మంత్రమును వీలైనప్పుడెల్లా ఉచ్చరిస్తూ మీ శక్తులను రక్షించుకుంటూ ఉండండి. కాలభైరవుని స్తుతించి నమస్కరించండి. ఈ 18 దినములు మంచి విషయములనే గ్రహించండి. ఆలోచన, వాక్కు, క్రియలలో అత్యంత జాగరూకత అవసరము. కదలిక లేదా చర్య అనేది దైవ సంబంధితమైనదిగానే ఉండనివ్వండి. అంటే మన మానవ సంబంధితమైనది కాకుండా దేవుడు ఏది చేస్తాడో అదిగానే మీ అంతట మీరై ఏ రకమైన ఒక మూమెంటు లేకుండా ఉండండి. అంటే నిత్య జీవితంలో కూడా జాగ్రత్త పడుతూ ఉండనివ్వండి. దేవుడు చేసే పనులనే జరగనివ్వండి అంటున్నారు మహర్షి. ఈ 18 రోజుల సమయాన్ని తీవ్రమైన ఒక వ్రత కాలముగా పరిగణించి వ్యవహరించాలి. అంటే ఒక ఒక సీరియస్ ఏదైనా ఒక వ్రతం అంటే చాలా పవిత్రంగా మనం నిష్ఠగా చేసే కొన్ని వ్రతాలుంటాయి. ఆ వ్రతం ఎలా చేస్తామో కొంచెం గూడా ఏ రకమైన ఏమరపాటు లేకుండా ఎలా అయితే చేస్తామో, ఒక కోరిక కోరుకొని అలా మనం ఈ సంకల్పంతోటి ఈ శక్తులు వృధా కాకూడదు అని సంకల్పం చేసుకొని, మనం ఆ వ్రత కాలం ఎలా అయితే చేస్తామో సీరియస్‌గా అలా చేయమంటున్నారు. రక్షణ కల్పించి కాపాడేందుకు కాలభైరవుడు ఉన్నారు. ముందుండి పనిచేసే వారికి ఇతరులు కాపలా కాయవచ్చును. బ్రహ్మాండంలో అనేక పొరల సుడులు కొత్తగా ఏర్పడగలవు. మీకు గుర్తుండి ఉంటే ఒక మెసేజ్‌లో మనకు చెప్పారు. అనేక పొరల సుడులు చాలా పొరల సుడులు చెప్పారు. ఆ సుడులు బ్రహ్మాండంలోంచి మాయమైపోతాయని చెప్పారు. ఇప్పుడు కొత్తవి ఏర్పడతాయని చెప్తున్నారు. అంటే అవి మాయమైపోయి కొత్తవొస్తాయి. కొత్త కాలం స్టార్ట్ అవుతోంది కాబట్టి. కొత్త ఇంధనాలు ఏర్పడతాయి అందుకని. భూమి లోపల కూడా అనేక పొరల సు పొరలు పొరల సుడులుగా మహాశక్తులు వలయాకారంలో గుమికూడును. భూమి లోపల కూడా ఈ మహాశక్తులనేటివి అనేక పొరల్లో సుడులుగా వలయాకారంలో గుమికూడునట. భూమి లోపల సూక్ష్మాన్ని గ్రహించిన వారికి సత్యము బోధపడును. భావనలు పెరుగుగాక, మంచి పెరుగుగాక. శ్రీ పులస్త్య మహర్షి పరిపూర్ణమైన ఆశీస్సు.